తెలంగాణ నిర్మిస్తున్న పాలమూరుకు సరేనంటే పోలవరం నల్లమల సాగర్కు ఆ రాష్ట్రం సమ్మతించేలా చేస్తామంటూ సిడబ్ల్యూసీ జలశక్తి శాఖ చేసిన ప్రతిపాదనలపై రాష్ట్ర ప్రభుత్వం తర్జన భర్జనలు పడుతోంది. 123 టీఎంసీల నికర జలాలతో నల్లమల సాగర్కు అనుమతులు ఇస్తామని చెబుతున్నా కేటాయింపులకు చూపించిన లెక్కలు వాస్తవ లెక్కలకు మధ్య పొంతన కుదరట్లేదు. ప్రతిపాదనలను లోతుగా పరిశీలిస్తే చాలా అంశాలు వాస్తవానికి విరుద్ధంగా ఉన్నాయని నిపుణులు కూడా సూచిస్తున్నారు. ముందుగానే వ్యతిరేకించకుండా లోతుగా పరిశీలించి ముందుకెళ్లడం మేలన్న అభిప్రాయంతో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో చిన్ననీటి వనరుల్లో 45 టీఎంసీలు ఆదా చేసి పాలమూరు రంగారెడ్డికి వాడుకుంటామని తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించి ఆ ఎత్తిపోతల పథకానికి ఉత్తర్వులు కూడా ఇచ్చింది. అసలు ఆ ఆదా ఎక్కడుందని మన రాష్ట్రం ప్రశ్నిస్తోంది. ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా రాష్ట్ర న్యాయవాదులు ట్రైబ్యునల్లో వాదిస్తున్నారు. సుప్రీంకోర్టులోనూ రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ లీవ్ పిటిషన్ వేసింది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల చేపడితే 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న నాగార్జున సాగర్ ఆయకట్టుకు వాడే 264 టీఎంసీలు, కృష్ణా డెల్టాకు కావలసిన 181.2 టీఎంసీలపై ప్రతికూల ప్రభావం పడుతుందని రాష్ట్ర ప్రభుత్వానికి నిపుణులు ఓ నోటు సమర్పించారు. గుంటూరు ఛానల్, వైకుంఠపురం ఎత్తిపోతల, సాగర్ నీటి ఆవిరి నష్టాలు, పులిచింతల నీటి కేటాయింపులు కూడా ప్రభావితమవుతాయని పేర్కొన్నారు. గోదావరి, కావేరీ లేదా పోలవరం బనకచర్ల అనుసంధానానికి 123 టీఎంసీల నికర జలాలు లభిస్తాయని సిడబ్ల్యూసీ లెక్కించింది. కర్ణాటక బెడితి వరద లింకు ప్రాజెక్టు ద్వారా 16 టీఎంసీల నీటిని తుంగభద్ర ఉప పరివాహకంలోకి మళ్లిస్తోందని, ఆ నీళ్లు ఇక్కడ వాడుకోవచ్చని సిడబ్ల్యూసీ ఇటీవల ఇచ్చిన ప్రెజెంటేషన్లో పేర్కొంది. తుంగభద్ర బోర్డు 2023-24 నివేదికలో తుంగభద్ర కాలువల కింద నీటి వినియోగంపై లెక్కలు సమర్పించింది. 1978-79 నుంచి 2023-24 వరకు సగటు నీటి వినియోగం ఆధారంగా నీటి ఆవిరి నష్టాలు కూడా కలిపి అక్కడ 230 టీఎంసీలు అవసరం. లభిస్తున్నది మాత్రం 173.93 టీఎంసీలే. వాస్తవ లెక్కలు ఇలా ఉంటే ఆ 16 టీఎంసీలు తుంగభద్ర నుంచి రాష్ట్రం ఎలా తీసుకోగలదన్నదే ఇక్కడ తలెత్తుతున్న ప్రశ్న. అలాగే గోదావరి, కావేరీ అనుసంధానం ద్వారా తమిళనాడుకిచ్చే 41 టీఎంసీలు కూడా కలిపి 167 టీఎంసీలతో పోలవరం నుంచే కావేరీ అనుసంధానం చేపట్టేందుకు అవకాశం ఉందని కేంద్ర జలశక్తి, సిడబ్ల్యూసీ చెబుతున్నాయి. దీనిపైన జలవనరుల నిపుణులు సందేహాలు లేవనెత్తుతున్నారు. తెలంగాణలో సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు గోదావరి ట్రైబ్యునల్ అవార్డు ప్రకారం ఎక్కడా 47 టీఎంసీల కేటాయింపులు లేవు. అంతర్రాష్ట్ర ఒప్పందాల్లోనూ లేవు. అలాంటప్పుడు పోలవరం ప్రాజెక్టు వల్ల కృష్ణాకు మళ్లించే 85 టీఎంసీల్లో 45 టీఎంసీలు తెలంగాణకిచ్చి బదులుగా 47 టీఎంసీలు సమ్మక్క సాగర్ ప్రాజెక్టు నుంచి తీసుకోవాలని సిడబ్ల్యూసీ ఎలా ప్రతిపాదిస్తుందనేది మరో ప్రశ్న. అసలు లేని నీటిని ఎలా చూపిస్తారని రాష్ట్ర నిపుణులు నోట్లో ప్రస్తావించారు. తెలంగాణలో కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా మేడిగడ్డ బ్యారేజీ నుంచి నీళ్లు తీసుకుంటున్నారు. ఆ ప్రాజెక్టుకే గోదావరి అవార్డును మించి నీటిని వాడుతున్నారు. ఇక సమ్మక్క సాగర్కు నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయన్నది ప్రశ్నిస్తున్నారు. %75 విశ్వసనీయ జలాల ప్రాతిపదికన గోదావరిలో 1430 టీఎంసీల నీరు అందుబాటులో ఉన్నట్లు 2004లో వ్యాప్కోస్, 2023లో సిడబ్ల్యూసీ లెక్క తేల్చాయి. ఇప్పటికే నిర్మించిన, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు తెలంగాణలో 963, రాష్ట్రంలో 777 టీఎంసీల నీరు అవసరం. అంటే ఇప్పటికే 310 టీఎంసీల తరుగుంది. అలాంటిది సమ్మక్క సాగర్కు 47 టీఎంసీలు ఎలా వస్తాయి? గత 10 ఏళ్లలో తెలంగాణలోని అనేక ప్రాజెక్టులకు సిడబ్ల్యూసీ సాంకేతిక సలహా కమిటీ ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టులకు ఖచ్చితమైన కేటాయింపులు ఉన్నట్లుగా చెప్తోంది. గోదావరి అవార్డు ప్రకారం అలాంటి కేటాయింపులు లేవని రాష్ట్రం సిడబ్ల్యూసీ దృష్టికి తీసుకెళ్తోంది. అది దీనిపై స్పష్టత ఇవ్వట్లేదు. ఛత్తీస్గఢ్ వాడుకోలేని 148 టీఎంసీల నీటినే గోదావరి, కావేరీ అనుసంధానానికి ఉపయోగిస్తామని జాతీయ జలాభివృద్ధి సంస్థ చెప్తోంది. హిమాలయ నదుల నుంచి గోదావరి పరివాహకానికి నీటిని మళ్లించే వరకు ఈ జలాలు వినియోగిస్తామంటోంది. అలాంటప్పుడు వీటిని నికర జలాలుగా ఎలా పరిగణిస్తారనే మరో ప్రశ్న ఉత్పన్నమవుతోంది. గోదావరి ట్రైబ్యునల్ అవార్డు ప్రకారం మిగులు జలాలపై రాష్ట్రానికే హక్కుంది. ఆ హక్కు మేరకే పోలవరం, నల్లమల సాగర్ అనుసంధానానికి అనుమతించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతోంది. ఈ నీటిని బొల్లాపల్లి రిజర్వాయర్లో నిల్వ చేస్తున్నందున 75% విశ్వసనీయత సాధిస్తామని చెబుతోంది.